హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇవి వచ్చేసి 2 వీక్స్ బ్యాక్ వీడియోస్ అండి. ఇప్పుడు ఖాళీ దొరికింది అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా, ఏమీ అనుకోవద్దు. ఈరోజు వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత నేను యాక్చువల్గా మొక్కజొన్న గింజల్ని ఉడకపెడతాను అనమాట కుక్కర్లో వేసి. కానీ ఈరోజు అయితే స్టీమ్ చేస్తున్నాను అనమాట. దానికి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా అని చెప్పి. నిజం చెప్పాలంటే ఇందులో సాల్ట్ వేయడం మర్చిపోయానండి. సాల్ట్ వేస్తే మేబీ వాటర్గా అంత వచ్చేస్తుందేమో తెలియదు, కానీ నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి బాక్స్లో కూడా పెట్టుకునేటప్పుడు సాల్ట్ మర్చిపోయాను అనమాట. నాకేంటో ఆఫీస్లో, ఈ ఆఫీస్ అనే కాదు, నేను ఎక్కడ పని చేసినప్పుడు కూడా ఆఫీస్లో సాల్ట్ వేసుకోవాలంటే ఎందుకో కొంచెం భయం, దాంట్లో బొద్దింకలు అవి ఇవి ఉంటాయేమో అని చెప్పి. అందుకని నేను అక్కడ సాల్ట్లు గట్టా వాడను అనమాట. సో అదొక్కటి తప్ప మిగతాదంతా ఉడకబెట్టిన దానికి స్టీమ్ చేసిన దానికి ఒక్కటేలాగా ఉందన్నమాట టేస్ట్ వైజ్. కానీ కార్న్ ఇప్పుడైతే రావట్లేదు, బాగా ఎండలు ఉన్నాయి కదా, మేబీ అందుకనుకుంటా. రేట్ కూడా ఎక్కువ ఉంది. ఒకవేళ మొక్కజొన్న పొత్తులు ఎక్కడన్నా బయట కనిపిస్తే ఒక్కొక్క ప్యాకెట్ 50 రూపీస్ 60 రూపీస్ ఉన్నాయన్నమాట. నాకు తెలుసు 1.5 పొత్తు అలా ఉంటుంది అనుకుంటా. కవర్లో పెట్టి అమ్ముతారనమాట ఇక్కడ. ఫ్రెష్ అని ఉంటుంది మా ఇంటి దగ్గర, అక్కడ అమ్ముతారు. 60 రూపీస్ అలా ఉన్నట్టుంది. ఇప్పుడు నేను అసలు తేవట్లేదు లేండి. ఈ వీడియోస్ 2 వీక్స్ బ్యాక్ వీడియోస్ అని చెప్పాను కదా, అప్పుడు కొన్నావన్నమాట అవి. ఇక్కడైతే లక్ష్మి తుడుస్తుంది, నేను వచ్చేసి తను అది చేస్తుంది. అందుకని నేను మొక్కలకి నీళ్ళు పోస్తున్నా. బేసిక్గా ఇంట్లో పనంతా అయిన తర్వాత మొక్కలకి నీళ్ళు పోస్తాను. ఇంకా ఈరోజు తను తుడిసేటప్పుడే ఒకసారి బాల్కనీలో ఉన్న మొక్కలకి నీళ్లు పోసేసి, ఇక్కడ చిలకరిస్తే తను తుడిసేటప్పుడు బాల్కనీ అంతా క్లీన్ చేసేస్తుంది కదా అని చెప్పి ఇక్కడ మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అనమాట. పైన ఉంటే అసలు దుమ్ము రాదు అని అనుకుంటారు కదండి చాలామంది. ఎండాకాలంలో అదేంటో తెలీదు, అసలు తలుపు తీసుంటే పాపము అన్నిటి మీదకి దుమ్ము అక్యూములేట్ అయిపోతూ ఉంటుంది. పాపం అలాగే ఈ మొక్కల మీద కూడా దుమ్ము బాగా పడుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. ఇది వచ్చేసి ఏం పువ్వులు, చంద్రకాంత్ పువ్వులు, ఏ కలరో కూడా తెలియదు. ఏంటి సిరిమల్లె చెట్టు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లో ఒక డైలాగ్ ఉంటుంది మహేష్ బాబుది, పోతు బొబ్బాస్ చెట్లాగా పెరిగావు కానీ నీకు బ్రెయిన్ లేదు అని గూడు రాజుని అంటూ ఉంటాడు కదా తను. అలాగా ఈ మొక్క పోతు బొబ్బాస్ చెట్లాగా పెరుగుతుంది కానీ ఒక్క పువ్వు కూడా పుయ్యట్లేదు అనమాట. ఏదో కంటికి నింపుగా గ్రీన్ కలర్లో ఉంది కదా అని చెప్పి అటు ఇటు ఊగిపోతుంది, పొడుగైపోయి మళ్ళీ ఎక్కడ పడిపోతుందో పాపం చచ్చిపోతుందేమో అని చెప్పి ఇలా కడుతున్నాను అనమాట, ఒక కర్ర సపోర్ట్ చేసి. ఇది నాకు ఈ మొక్కను చూసినప్పుడల్లా మహేష్ బాబుది ఆ డైలాగ్ గుర్తొస్తుంది అనమాట. పోతు బొబ్బాస్ చెట్లాగా పెరిగావు, పోతు బొబ్బాస్ చెట్లాగా పెరిగావు అని దీన్ని కూడా అంటూ ఉంటాను నేను ఈ మొక్కను కూడా. ఎందుకో అసలు పువ్వులు పూసే ఛాన్సే లేదనుకుంటా, మేబీ ఎందుకో తెలియదు నాకు కూడా. నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడు చంద్రకాంత రోడ్ల మీద నాకు చిన్నప్పటి నుంచి అలా మొక్కల్ని దొంగతనం చేయడం అంటే భలే ఇష్టము. అందులో భాగంగానే హైదరాబాద్లో ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్ళినప్పుడు రోడ్ల మీద ఆగి మరీ విత్తనాలు తీసుకొని వచ్చి వేసాను అనమాట. మా ఇంట్లో మొక్కలు వచ్చినాయి కానీ పువ్వులు పుయ్యట్లేదు, అది ప్రాబ్లం. నేను అసలు విత్తనాలు వేస్తే మొక్కలు రావు అని అనుకుంటాను, కానీ విత్తనాలు వేసినా కానీ మా ఇంట్లో మొక్కలు బాగానే వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత బయట కూడా కారిడార్లో కూడా మొక్కలకి నీళ్లు పోసేసాను. ఒక్కొక్కసారి తన ఇంట్లో తుడుస్తున్నప్పుడు నేను ఇలాంటి పనులు చేస్తాను. తన రాక ముందర కనుక నేను మొత్తం లంచ్కి అంతా రెడీ చేసేసుకుంటే ఇలాంటివి ఏమీ చెయ్యను. కానీ ఒకవేళ తను వచ్చిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అని అంటే ఇలాంటివి చేయను. తన రాకముందర నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను అని అంటే తను పని చేసినప్పుడు నేను ఇలాంటివన్నీ చేసేస్తాను, టైం బాగా సేవ్ అవుతుంది అని చెప్పి. సో ఈరోజు నేను చాలా లేట్ వెళ్ళినట్టున్నానండి. నిజం చెప్పాలంటే నాకు కూడా నేను ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు టైం చూశాను. నేను చాలా రోజులైంది కదా మా ఇంటిని చూపించక, ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొన్ని మోడిఫికేషన్స్ చేశాను. ఒకవేళ మీరు ఏమన్నా గెస్ చేస్తే తప్పకుండా నాకు చెప్పండి. ఇంకా ఈ మొక్క నాకు తెలిసి ఈ ఎండాకాలంలో మా ఇంట్లో అసలు మంచిగా సర్వైవ్ అయిన మొక్క ఏదైనా ఉంది అని అంటే ఎస్పెషల్లీ నీళ్ళల్లో పెంచిన మొక్కల్లో
ఇదొకటి అనమాట. 2, 3 ఉన్నాయి అంతేనండి. మిగతావన్నీ సీసాలు ఖాళీ చేసేసాను. ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాలేండి. ఖాళీ చేసేసాను. ఆ మొక్కలు పండిపోయి టిప్స్ ఎండిపోయి అలా ఉంటే నాకే చిరాగ్గా అనిపించి ఇంకా అవి మొత్తం తీసేసి పాడేసి వర్షాకాలం వచ్చిన తర్వాత వేద్దాము అని చెప్పి తీసేసి బాటిల్స్ అన్నీ ఖాళీ చేసేసి కడిగి ఎండబెట్టి లోపల పెట్టాను అనమాట. ఇదైతే బాగానే ఉంది. యాక్చువల్గా ఇది ఎదురుగుండా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా దీన్ని వాష్ చేస్తూ ఉంటాను. మేబీ అందుకో ఏమో తెలీదు, మంచిగానే సర్వైవ్ అవుతుంది ఇప్పటికి కూడా. మోరోవర్ కిచెన్ ఆపోజిట్ అంటే మాకు వాష్ ఏరియా డోర్ ఆపోజిట్లో ఉంటుంది కదా ఈ మొక్క, డిష్ వాషర్ మీద పెట్టాను అనమాట. గాలి కూడా వేస్తూ ఉంటుంది కదా రెగ్యులర్గా, మేబీ అందుకని సర్వైవ్ అవుతుందేమో అని అనుకుంటున్నా, నాకు కూడా తెలీదు. ప్లస్ వాటర్ కూడా రెగ్యులర్గా చేంజ్ చేస్తాను అనమాట. సో అది ఈ పర్టికులర్ మొక్క స్టోరీ. ఇందులో 3 రకాలు వేసాను. ఒక రకం చచ్చిపోయింది, 2 రకాలు అయితే ఉన్నాయి. మంచిగా రూట్స్ ఫామ్ అవుతాయి. ఈ రూట్స్ చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది నాకైతే. మోస్ట్లీ మొక్కలు పెంచుకునే వాళ్ళందరికీ అలాగే ఉంటుంది అనుకుంటా. ఇంకా దీన్ని అయితే కింద తడి లేకుండా చూసి అప్పుడు డిష్ వాషర్ మీద పెడతాను. లేదు అనంటే ఈ తడి మరకలు కూడా డిష్ వాషర్ మీద అలాగే ఉండిపోయి చిరాగ్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఆల్రెడీ అది ఫేస్ చేశాను కాబట్టి ఇలా చేస్తున్నా. నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెప్పానండి, నేను అసలు వంటగదిలో ఈ కౌంటర్ టాప్ మీద ఏమన్నా పెట్టాలి అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే తుడుస్తూ ఉంటాం కదా, అప్పుడు బాగా డస్ట్ పట్టేస్తుంది, డస్ట్ అక్యూములేట్ అయిపోతుంది ఎక్కువ అని చెప్పి ఇది అస్సలు నేను ఎంటీగా ఉంచుకునేదాన్ని అనమాట. కానీ నేను కూడా చాలా వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయిపోయి ఇవన్నీ కొని ఇక్కడ ఈ సామాన్లన్నీ పెట్టడం జరిగిందనమాట. ఇది చూస్తే మంచిగానే కనిపిస్తుంది, కాకపోతే ఇవన్నీ తీసి తుడవడానికి రోజు నేను తుడుస్తానండి. ఏ ఒక్కరోజు కూడా మాననమాట, రోజు తుడుస్తాను కాబట్టి కొంచెం టైం టేకింగ్ అని అనిపిస్తుంది నాకు. బట్ ఇట్స్ ఓకే, మనం త్వరగా చేసుకుంటే సరిపోతుంది కదా అని అనిపించి ఇంక ఇది కంటిన్యూ చేస్తున్నా. ఈరోజు అయితే మొక్కజొన్న గింజలు అలాగే కొంచెం జ్యూసు ఈ 2 తీసుకుని వెళ్తున్నాను అనమాట. నేను జ్యూస్ బయట తాగుతాను జనరల్గా, కోకోనట్ వాటర్ కానీ జ్యూసులు కానీ ఇలాంటివి ఏమన్నా బయట తాగుతాను. కాకపోతే ఇంట్లోనే చేసుకుందాము అని చెప్పి ఇంట్లో చేస్తున్నాను అనమాట. అది కాకుండా మనం ఇది 50 రూపీస్ ఎంతో బయట, మనం 77 రూపీస్ పెట్టి మంచిగా వచ్చింది కదా, మొన్న చూపించాను కదండి వాటర్ మిలన్ చాలా పెద్దగా వచ్చింది అని చెప్పి. సో అలాంటివి 53 డేస్ పెట్టి తాగితే మనకు ఒక 5 డేస్ వచ్చేస్తాయి కదా. ఇది జస్ట్ వాటర్ కూడా ఏమీ వేయక్కర్లేదు, ఇలాగ కొంచెం సేపు ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసి దాన్ని మిక్సీ పట్టి ఇలా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకులే రోజుకి 50 రూపీస్ వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా ఎన్ని డేస్ చేస్తానో నాకు కూడా తెలియదు, కానీ ఇలా ఒక ఐడియా వచ్చి ఇలా చేస్తున్నాను అనమాట. చూడాలి నాకు కూడా ఎన్ని రోజులు లొంగుతుంది ఏంటి అనేది. ఇంకా ఇదైతే నేను ఎప్పుడో విజయవాడలో ఉన్నప్పుడు టప్పర్వేర్ డబ్బా తీసుకున్నాను. ఇది ఒక్కటే అనుకుంటా, నాకు తెలిసి నేను ఇది ఎవ్వరికి పంచలేదు. నాకు ఏ బాక్స్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాక్స్లో ఎందుకో తెలీదు, ఎవరికన్నా ఇస్తే అవి రిటర్న్ కూడా ఇవ్వరు నాకు. నేనేమో అసలు ఎవరివన్నా ఉంటే నాకేమో అడ్డాలుగా అనిపిస్తుంది. ఇంక నేను కూడా అడగను, వాళ్ళు కూడా తేరు. అడిగిన వాళ్ళు కూడా తేలేదనమాట. లైట్ తీసుకున్నాను. ఇంకా రెడీ అయిపోతానికి బాక్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇది స్టీల్ స్ట్రా అండి, ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది. స్ట్రా అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ స్ట్రా చూస్తే. ఇంకా మొక్కజొన్న గింజలు స్ట్రీమ్ చేశాను కదా, ఇందులో వాటర్ కంటెంట్ లేదు కాబట్టి అసలు ఉప్పు వేయాలనే ఆలోచన కూడా నాకు రాలేదండి. అంటిల్ అన్లెస్ నేను ఆఫీస్లో దీన్ని తింటున్నప్పుడు గుర్తొచ్చింది, అయ్యో దీనికి ఉప్పు వేయలేదా అనిపించింది నాకు. నేను బేసిక్గా ఉప్పు చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, నాకు ఎందుకో ఆఫీస్లో ఉప్పులు గట్ట వేసుకోవడం చాలా ఇయర్స్ నుంచి నాకు అలవాట్లేదు. ఇక్కడ కూడా నేను వేసుకోను అనమాట.
ఇంకేం చేస్తాను తప్పక ఇంకా అలాగే తినేసాను. జ్యూస్ అయితే నేను 11:30 నుంచి 12:30 మధ్యలో ఎప్పుడైనా తాగుతాను. సో అదనమాట. ఈ రోజు లంచ్ అయితే ఈ 2 తీసుకొని వెళ్తున్నాను. నాకు బేసిక్గా మా లక్ష్మి వేసే ముగ్గులంటే చాలా ఇష్టం అనమాట. మాది గ్రనైట్, మా గుమ్మం ముందర దాని మీద తడి చాక్ పీస్తో ముగ్గేస్తే కొంచెం కనిపిస్తుంది. నాకు ఎందుకో తన ముగ్గులు భలే అనిపిస్తాయి. చుక్కల ముగ్గులు, మెలికల ముగ్గులు వేయమని చెప్తాను, బాగా వేస్తుంది అనమాట. ముగ్గు బాగా వేసింది కదా అని ఇంకా వీడియో తీద్దాము, ఇల్లు కూడా మీకు చూపించక చాలా రోజులు అయింది కదా. మ్యాక్సిమం ఏమీ చేంజెస్ చేయలేదు, కానీ మీకు ఏమన్నా చేంజెస్ కనిపించాయా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నాకైతే ఈ ప్లేస్ ఇప్పుడు మంచిగా ఫేవరెట్ అయిపోతుంది, నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇందు మీద కూడా నేను ఊరికే డంప్ చేయను అనమాట, ఏది పడితే అది అలా డంప్ చేసే అలాంటి అంతా నాకు చిరాకు. ఇది చూసారు కదా ఎన్ని రోజులకో, అసలు ఎంత బయట పెట్టిన ఇది మొగ్గట్లేదు. ఇంక చిరాకు వచ్చి దీన్ని కూడా కడిగి ఇది అంటున్నాను ఏంటంటే మస్క్ మిలన్ టేబుల్ మీద ఉంది కదా, దాన్ని చిరాకు వచ్చి కడిగి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. గట్టిగా ఉంది, ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. అదేంటో ఫ్లిప్కార్ట్లో కానీ బ్లింకిట్లో కానీ ఇలా ఏమన్నా ఆర్డర్ చేస్తే మస్క్ మిలన్ ఎస్పెషల్లీ తెలియదు ఎందుకో చాలా గట్టిగా వస్తాయి అన్నమాట. అది ముగ్గడానికి కూడా కొంచెం టైం పడుతుంది. దట్టు ఈ ఎండాకాలంలో ముగ్గాల్సిన అవసరం లేదు, దానికి ఉడుకొచ్చి మెత్తగా కూడా అయిపోతుంది. అప్పుడు ఇంకా మనకి జ్వరాలు గట్ట మంచిగా వస్తాయి. అప్పుడు నాకు ఎందుకో అదొక భయం అనమాట. వేడి నీళ్ళు, ఎండలో ఉన్న నీళ్ళు స్నానం చేసిన ఎండాకాలంలో స్పెషల్లీ ఎండకి ఎక్కువ ఉన్న కూరగాయలు, పండ్లు ఇలాంటివి తింటే కూడా ఫీవర్ వచ్చేస్తుందేమో అనే ఫీలింగ్లో ఉంటాను నేను ఎప్పుడు కూడా. చూశారు కదా ఇల్లు ఎలా ఉంది, మీకు ఏమన్నా కొత్తగా అనిపించినాయా? తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. టైం అయితే అయిపోయింది, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. 9 అయ్యింది. ఈరోజు లేట్గా వెళ్ళాను అనుకుంటా, నాకు కూడా గుర్తులేదు, చాలా రోజులు అయింది కదా. ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత పొద్దున్నే నేను లోడ్ చేసేసాను అనుకుంటా గిన్నెలు. ఇదిగో ఇంక ఇక్కడ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పొద్దున్న తీసుకెళ్ళి కూడా తెచ్చి ఇవి కూడా ఇందులో పెడుతున్నాను, నాకు గుర్తులేదు అసలు. సో ఇంకా నేను ఎందుకో తెలియదండి, నేను సాయంత్రం అప్పుడే డిష్ వాషర్ ఆన్ చేస్తాను. రీజన్ ఏంటి అని అంటే, ఒకసారి నేను ఇంట్లో ఉన్నప్పుడే మాది డ్రైన్ పైప్ ఉంటుంది, అవుట్లెట్ ఉంటుంది కదా డిష్ వాషర్కి డ్రైన్, అది సింక్లోకి ఉంటుంది అనమాట. అది సింక్లోకి ఉన్నప్పుడు ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే కింద పడిపోయింది. సో నీళ్ళన్నీ కిందకు వచ్చేసాయి. మేబీ ఆ భయం వల్ల అనుకుంటా, నేను ఇంట్లో ఉన్నప్పుడే నేను డిష్ వాషర్ ఆన్ చేస్తాను. నేను ఆఫ్ కూడా చెయ్యను, నిజం చెప్పాలంటే పడుకుంటాను అది నడుస్తున్నప్పుడే. మధ్యలో ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు లెగిసి దాన్ని ఆఫ్ చేసి అప్పుడు మళ్ళీ వచ్చి పడుకుంటాను అనమాట. కానీ ఆ భయం అయితే ఉంది. దీనికి ఒకసారి నేను ప్లంబర్తో మాట్లాడాను అనమాట. మనము స్టీల్ పైప్ వేసుకుని దీనికే ఫిక్స్ అయిపోయేలాగా పెట్టుకోవచ్చు, ట్యాప్ కనెక్షన్ అనేసి అన్నారు. కానీ చూడాలి, ఇప్పటి వరకు అయితే ఇంకా ఎప్పుడు చేపిద్దాము ఏంటి అని అయితే అనుకోలేదు. కానీ ఆ ఆప్షన్ అయితే ఉంటుందంట. ఇక్కడ సింక్ దగ్గర ఉన్న పైపుల నుంచి స్విచ్ బోర్డు కిందకి ఒక కనెక్షన్ ఇవ్వచ్చంట. ఇప్పుడు స్టీల్లో కూడా పైపులు వస్తున్నాయి, అది ఇచ్చుకుంటే బాగుంటుంది ఇంట్లో కదా అనేసి అన్నాడు అనమాట అబ్బాయి. అది కాకుండా బయటే పెట్టేసుకోవచ్చు కదా, ఇక్కడ కంజెస్టెడ్గా ఉంది కదా అంటే, వాషింగ్ మెషీనే తడిసిపోతుంది వర్షం వస్తే. ఎక్కువ వర్షం పడింది అంటే తడిసిపోతుంది, ఎందుకులే ఇది కూడా ఎందుకు పాడు చేసుకోవాలి అని చెప్పి ఇంక ఇది బయట పెట్టించకుండా లోపల పెట్టించుకున్నాం. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఉన్నప్పుడు నేను గిన్నెలు ఈజీగా ఇక్కడ నుంచి ఇక్కడే తీసుకొని సర్దేసుకోవచ్చు, అది కూడా కొంచెం ఫీజిబిలిటీ ఉంది కదా అని చెప్పి ఇంకా నేను బయట పెట్టించకుండా లోపల పెట్టించుకున్నాను అనమాట. నాకైతే ఏం ఇబ్బందిగా లేదు. స్టార్టింగ్లో కొంచెం నాకు కూడా కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ ఇప్పుడైతే ఏం ఇబ్బంది లేదనమాట. ఇంకా ఇప్పుడు డిష్ వాషర్ ఆన్ చేసిన తర్వాత నిజం చెప్పాలంటే గుర్తు కూడా లేదు తెలుసండి, వీడియో చూసే మాట్లాడుతున్నాను నేను కూడా. పొద్దున్న స్ట్రా తీసుకెళ్ళాను కదా, యాక్చువల్గా స్ట్రా కడుక్కోవడానికి మనకి చిన్నప్పుడు పిల్లలకి పాలు పట్టిస్తాం, పాల డబ్బాలు ఉంటాయి కదా, దానికి పాలు కడుక్కోవడానికి బ్రష్లు ఉంటాయి కదా, అలాంటి బ్రష్ ఇచ్చారనమాట ఈ స్ట్రాలు కడుక్కోవడానికి. ఇంకా ఎప్పుడప్పుడు స్ట్రా ఎప్పుడన్నా యూస్ చేస్తే కూడా ఇలా కడిగేస్తున్నాను. లేదు అని అంటే అందులో మళ్ళీ ఆ తుక్కు అంతా పైలప్ అయిపోతుంది కదా, మళ్ళీ అది శుభ్రంగా కడగకపోతే లేనిపోయిన డిసీజెస్ మనకే వస్తాయి అని చెప్పి అదొక భయం అనమాట నాకు. ఇంకా ఎప్పటికప్పుడు ఆఫీస్లో కూడా తాగిన వెంటనే ఫస్ట్ ఆ స్ట్రా
స్ట్రాలో వాటర్ వదులుతాను అనమాట, పైప్ కిందకి తీసుకొని వెళ్ళి. ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ బ్రష్తో ఒకసారి మళ్ళీ తోముతాను అనమాట. ఎందుకో నాకు మా అమ్మకున్నంత క్లెన్లీనెస్ కాకపోయినా కొంచెం ఎక్కువ క్లెన్లీనెస్ ఉంటుంది అనమాట. అదేంటో మేబీ మా అమ్మ నుంచే వచ్చి ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టేసి ఇంకా అదైతే కడుగుతున్నాను. ఇదైతే నాకు మంచిగా అనిపిస్తుంది. స్ట్రా కూడా అంటే 3 4 వచ్చినాయండి. 2 వంకరగా ఉంటాయి, 2 నిలువుగా ఉంటాయి, స్ట్రైట్గా బాగున్నాయి, బరువుగా కూడా ఉన్నాయి. నాకు తెలిసి 99 రూపీసో ఎంతో ఇవి. నేను గ్లాస్ జార్స్ కూడా తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ యూట్యూబ్లో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చూపించాను ఇవి. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోలో కలుస్తానే. బాయ్ అండి.